ఈ వర్తమాన సమాజం అతివేగంగా మార్పు చెందుతుంది. అనేక కోణాల్లో మార్పు చెందుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, విద్యా విధానంలో, బోధనా పద్ధతులలో, జ్ఞానం ఎపిస్టమాలజీ సైన్స్ ఆఫ్ నాలెడ్జ్లో అనేక రకాలైనటువంటి విధాలుగా అన్ని కోణాల్లో అతివేగంగా మార్పు చెందుతుంది. అయితే ఈ మార్పు చెందుతున్నటువంటి సమాజం ఏ విలువలను పోగొట్టుకుంటుంది? శాశ్వతమైనటువంటి విలువల్ని ప్రాతిపదికగా విద్యా విధానం నిర్మింపబడుతుందా లేదా? వ్యవస్థ ఏమి చేస్తుంది? వీటి గురించి కొంచెంసేపు ఆలోచిద్దాం. అసలు పిల్లలని ఒక గతిశీలమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ముఖ్య కారకులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు, వ్యవస్థ. ఈ 4 బాగున్నప్పుడు మాత్రమే ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ భవిష్యత్ తరాలకు ఉపయుక్తమైనటువంటి, సమాజానికి ఉపయుక్తమైనటువంటి ఒక సిటిజన్గా మారుతాడు. అయితే ఎటువంటివి కావాలి? వ్యవస్థ ఇందులో పాత్ర ఏమిటి? విద్యా విధానం నిర్మించేటటువంటిది వ్యవస్థ. అయితే ఈ విద్యా విధానాన్ని కాకుండా విద్యా బుద్ధులు అన్నారు కదా, బుద్ధులు నేర్పించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు, వ్యవస్థ, సమాజం అన్నిటిపైన బాధ్యత ఉంది. అయితే ప్రాథమిక బాధ్యత మొదటి నుంచి తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడి మీద ఉంటుంది. అయితే ఎటువంటి జ్ఞానం కావాలి పిల్లలకు? ఎటువంటి సామాజిక స్పృహ కావాలి అంటే ఇందులో ప్రధానంగా నేర్పవలసినటువంటిది ఏమిటి అంటే ఏమిటి ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఆలోచించే క్రమశిక్షణ, ఆలోచించే క్రమపద్ధతిని నేర్పినప్పుడు మాత్రమే భవిష్యత్ తరానికి ఉపయుక్తమైనటువంటి నిర్మాణం జరుగుతుంది. విద్యారంగంలో కానీ పెంపకంలో కానీ. పిల్లలను తీర్చిదిద్దడం అనేటటువంటి గొప్ప కళ అయితే ఈ కళను తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వారి చేతిలోనే ఉంటుంది. అందుకే పెద్దలు అంటారు, జ్ఞానం విజ్ఞాన సహితం, నాలెడ్జ్ మస్ట్ బి బ్యాక్డ్ బై విజ్డమ్ కావాలంటాడు. జ్ఞానం, ఉపయుక్తమైనటువంటి జ్ఞానం అలవడినప్పుడు మాత్రమే పిల్లలు విజ్ఞానవంతులు అవుతారు. విజ్ఞానవంతులు అయినప్పుడు మాత్రమే వారు సమాజానికి ఉపయుక్తం అవుతారు. అయితే ఎటువంటి స్పందన పిల్లల్లో మనం అభివృద్ధి చేయాల్సి వస్తుంది? ఆ స్పందనకి ఇప్పుడు దూరం అవుతున్నారా? ప్రకృతికి దూరం అయిపోయారు. అనేక మానవ సంబంధాల్లో అతి ముఖ్యమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కూడా మార్పులు వచ్చినందువల్ల ఆ గ్రామీణ తరహా నిర్మితమైనటువంటి ఆ కుటుంబ నిర్మాణంలో కూడా దూరం అవుతున్నారు పిల్లలు. ఎవరు వీళ్ళకి బుద్ధులు నేర్పుతారు? తల్లిదండ్రుల, ఉపాధ్యాయుడా, లేక పూర్వకాలం ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు, పెద్దలు, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాత అటువంటివి ఎందుకు కొరవడుతున్నాయంటే విభాజ్యమైనటువంటి సమాజంలో, ఈ కొత్త విలువలు పుంతరించుకున్నటువంటి సమాజంలో ప్రాథమికంగా ఉండేటటువంటి ఆ సంయుక్త కుటుంబాలు విడిపోయి మైక్రో ఫ్యామిలీస్గా ఏర్పడిన తర్వాత పిల్లల్లో అసలు రసగ్రహణ కానీ ఒక స్పందించేటటువంటి హృదయం ఉన్నదా అంటాడు. మనం ఆలోచించదగినటువంటి విషయం ఇది. నారాయణ రెడ్డి గారు ఒక 2 పదాలు, చాలా పదాలు ఉటంకిస్తాను ఆయన చెప్పినటువంటివి. ఉక్కు తీగలు పలుకుతాయి, ఉత్త వెదురులు పలుకుతాయి, పలుకలేనిది పరుష మనిషి హృదంతరం అన్నాడు. పరుష మనిషి హృదంతరం. ఈ పిల్లలు ఈ విధంగా పెంచబడితే పరుష మనుషులుగా మారిపోయి రసార్ధ హృదయత కోల్పోయి ఎండిపోయినట్లయితే ఏ విధమైనటువంటి పౌరులుగా మారుతారు? వాళ్ళ భవిష్యత్తును వారు నిర్మించటమే కాకుండా సామాజిక భవిష్యత్తుని నిర్మించగలిగినటువంటి, నిర్దేశించగలిగినటువంటి ఆ చతురత, ఆ సాఫల్యత, ఆ శక్తియుక్తులు ఇప్పటి తరానికి అలవడతాయా? ఇవి మనందరం సామూహికంగా సమాజం కూర్చొని వ్యవస్థాపరంగా ఆలోచించవలసినటువంటి ప్రశ్నలు. అయితే ఏదన్నా బోధించాలనుకునేటప్పుడు మనం జ్ఞానాన్ని ఏ మార్గం గుండా దాన్ని విశ్లేషిస్తున్నాం, ఏ విధంగా నిర్వచిస్తున్నాం అనేటటువంటిది మనకు అర్థమైతే కానీ ఏ జ్ఞానాన్ని వాళ్ళకి అందజేయాలో తెలియదు. అందుకే వాళ్ళు అంటారు, ది వే వి పర్సీవ్ నాలెడ్జ్, ది వే వి టీచ్.
జ్ఞానాన్ని ఏ విధంగా మనం స్పృశించదలుచుకున్నామో, ఏ విధంగా నిర్వచించదలుచుకున్నామో అది పూర్తిగా సమగ్రంగా అవగాహన వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ జ్ఞానాన్ని వాళ్ళకి అందించగలుగుతాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ముసుగు తీసి చూసినట్టయితే మార్పు ఎటువైపు పరిగెడుతుంది, ఏ విలువలకి ప్రస్థానం, ఎటువైపు వెళుతున్నారు యువజనం, దేనికోసం బ్రతుకుతున్నారు, ఆ బ్రతుకులో విలువల కోసం తప్పించేటటువంటి గుణం ఏదైనా ఉన్నదా అంటే కేవలం విలువల మాత్రమే బోధించినందువల్ల సమాజానికి ఉపయుక్తమని మనం అనలేము. ఎందుకంటే పూర్వం నుంచి ఒక గొప్ప మాట చెప్పున్నారు మనకి. ఏమిటంటే వాగ్వైఖరి, శబ్దఝురి, శాస్త్ర విజ్ఞాన కౌశలం, వైదుష్యం విదుషామ్యత్తద్భుక్తయే నతుముక్తయే. ఇవన్నీ కూడా ఈ వాగ్వైఖరి, శబ్దఝరి, శాస్త్ర విజ్ఞాన కౌశలం, గొప్ప శాస్త్రపరంగా ఆలోచించే గుణం, వ్యాఖ్యానించగలిగినటువంటి శక్తి, ఈ వైదుష్యం, ఇవేవి కూడా భుక్తి తప్ప ముక్తినివ్వలేవు. ముక్తి అంటే సరి అయినటువంటి ఒక గంటాపదంలో, సమాజానికి ఉపయుక్తమైన గంటాపదంలో నడవగలిగినటువంటివి ఇవ్వలేవు. ఆ విలువల్ని కానీ అటువంటి విద్యను కానీ ఇప్పుడున్నటువంటి సమాజానికి, ఇప్పుడున్న వ్యవస్థలు అందించలేవు అనేటటువంటిది మనం ఒక చక్కనైనటువంటి అవగాహనలోకి మనం రావచ్చు. అయితే అలాగని మనం వదిలేస్తామా? ప్రయత్నించమా? ప్రయత్నించకపోతే, సమిష్టి కృషి జరపకపోతే యువజనం ఏమవుతుంది, సామాజిక భవిష్యత్తు ఏమవుతుంది, దేశ భవిష్యత్తు ఏమవుతుంది? ఎక్కడో ఒక దగ్గర ప్రారంభించాలి కదా, ఎవరో ఒకరు ప్రారంభించాలి కదా. ఒక జనపదము, ఒక పట్టణము, ఒక ఉపాధ్యాయుడు, తల్లి, తండ్రి, వ్యవస్థ, ఈ 4 భాగాలు కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో మనం ఏదైనా సాధించగలుగుతాం అనేటటువంటిది చాలామంది పెద్దలు చెప్తున్నారు. అయితే ఇందులో కూడా మన పూర్వీకులు ఒక గమ్మత్తైనటువంటి మాట చెప్పారు. యోజనానాం సహస్రాణి యాతి గచ్చత్ పిపీలిక అగచ్చత్ వైనతోయోపి పదమేకం న గచ్చతి. చీమైనా నడవటం మొదలు పెడితే యోజనాలు నడిచి వెళ్ళిపోతుంది. వైనతేయుడైనా నడవకుండా ఒక దగ్గర నిలబడిపోతే ఒక పాదం కూడా ముందుకు అడుగు వేయలేడు. అందుచేత సమాజం ముందుకు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఎంతో ఏర్పడింది. కాబట్టి ఈ విషయమై చర్చించవలసినటువంటి, విశదీకరించవలసినటువంటి, విశ్లేషించవలసినటువంటి అవసరం ఉంది. విశేషించి విద్యా విధానం తెలిసిన వారు, చిల్డ్రన్ సైకాలజీ, మనస్తత్వ శాస్త్రజ్ఞులు, సమాజం, తల్లిదండ్రులు అందరూ కలిపి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఊరికా మనం శాస్త్రాల్ని మనం చెప్పిన ఉటంకించి అనేక రకమైనటువంటి శబ్దాలను సృష్టించినట్టయితే మళ్ళీ మనకు పెద్దలు చెప్పినట్టు శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం. ఆ శబ్దజాలం ఇదొక మహారణ్యం అయిపోయి మనం ఇంకొక మహారణ్యాన్ని సృష్టించి చిత్తభ్రమణం సృష్టించిన వాళ్ళం అవుతామేమో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ విషయంలో చాలామంది మేధావులు ఆలోచించారు. ట్యాగూర్, గాంధీజీ, జిడ్డు కృష్ణమూర్తి వంటి మేధావులు, తాత్వికవేత్తలు కూడా పిల్లలు పెంపకం, మనకు తెలుగు సాహిత్యంలో చలంగారు కూడా పిల్ల పెంపకం గురించి చాలా విశ్లేషించి రాశారు. అది వారి ఆలోచనలు ఎంతవరకు ఇప్పటి సమాజానికి వర్తిస్తాయి, వాళ్ళు సృష్టించినటువంటి, వారు కోరుకున్నటువంటి సమాజం ఏమిటి? ఏమైనా ఎక్కడైనా ఏ విధానానికైనా ఎక్కడో సమన్వయం జరగాలి. సింథసిస్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఎక్కడో ఒక దగ్గర సింథసిస్, ప్రాక్ పశ్చిమ విద్యా విధానం వల్ల కానీ వీటి విలువల వల్ల కానీ యాంత్రికతకు జారిపోకుండా, యాంత్రికతలోకి వెళ్ళిపోకుండా, రసస్పందన కోల్పోకుండా ఉండేటటువంటి విధానాన్ని నిర్మించటంలో మనం ఏదో ఒక చక్కనైనటువంటి, ఒక చిక్కనైనటువంటి ప్రయత్నాన్ని మనం చేయవలసి ఉంది. అయితే నిజానికి విద్య ఉపాధ్యాయునితోనూ తల్లిదండ్రులతోనూ ప్రారంభమవుతుంది. తనను తాను అర్థం చేసుకోవడం ద్వారా అలవాటు పడిన ఆలోచన రీతుల నుండి తాను విముక్తుడు కావాలి. తాను ఎట్టివాడో దానిని బట్టే ఇతరులకు ఇచ్చేది ఆధారపడి ఉంటుంది. తనకు సరియైన విద్య లభించి ఉండకపోతే
ఆ ఉపాధ్యాయుడు కూడా ఇతరులకు ఏమి ఇవ్వగలడు? యాంత్రికంగా సంపాదించుకున్న జ్ఞానాన్ని తప్ప. అందువలన సమస్య పిల్లవానితో లేదు. ఉన్న సమస్య అంతా తల్లిదండ్రులతోనూ ఉపాధ్యాయులతోనూ వ్యవస్థతోనే ఉన్నది. ముందు విద్యాబోధకులకే విద్య నేర్పకపోతే విద్యావంతుని చేయడం అనేది ఈ సమస్యని ఎలా చేరుతుంది? ఈ సమస్యని ఎలా మనం ఎదుర్కోగలుగుతాం? విద్యా బోధకులకే మనలను మనం అర్థం చేసుకోక, పిల్లవానితో మనకు గల సంబంధాన్ని అర్థం చేసుకోలేక, కేవలం పుస్తక జ్ఞానంతో వాని మనస్సును నింపేసి పరీక్షలు మాత్రమే పాస్ అయ్యేటట్లు చేస్తూ ఉంటే మనం కొత్త విద్యా విధానాన్ని ఎట్లు అమలులోకి తెస్తాం? పిల్లవానికి మార్గం చూపి సహాయపడవలసిన వ్యక్తియే భ్రాంత చిత్తుతో కూడి సంకుచిత స్వభావుడైపోయి తీవ్ర జాతీయవాదాన్ని ప్రవేశపెట్టి సహజమైనటువంటి దానికి విరుద్ధంగా పిల్లలని పెంచినప్పుడు అనేకమైనటువంటి నేరోనెస్ కట్టుబడి ఉండేటటువంటి తల్లి, తండ్రి, ఉపాధ్యాయుడు, ఒక వ్యవస్థ ఎలా క్రాంతి పదంలోకి పిల్లల్ని తీసుకెళ్ళగలుగుతుంది? అటువంటప్పుడు నేర్పినటువంటిది ఏమవుతుందంటే పిల్లల్లో భ్రాంతి మరికొంచెం సంఘర్షణకు కారణభూతమవుతుంది ఇప్పుడు చెప్పబడేటటువంటి విద్య. ఇది అందుకే బోధకులకే విద్య బోధించడం అంటే ట్రైన్ ద టీచర్స్, ట్రైన్ ద ట్రైనర్స్ ఒక స్లోగన్ తీసుకొని సమాజం ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది. చాలామందికి ఇప్పటికీ ఒక విధమైన ఆలోచన పద్ధతికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఈ కార్యాచరణ విధానానికి కట్టుబడిపోయి ఉంటారు ఏదో ఒకదానికి. అది ఒక మతానికో లేక ఒక ప్రవర్తన రీతికో అంకితం అయిపోయి ఉంటారు. అందువల్ల పిల్లవానికి వాడు ఏం ఆలోచించాలో, ఏ విధంగా ఆలోచించాలో బోధించగలరా? బోధిస్తారు కానీ ఎట్లా ఆలోచించగలనో చెప్పరు. ఆ తర్క పద్ధతి, హేతుబద్ధంగా ఆలోచించేటటువంటి విధానాన్ని నేర్పలేరు. అందువల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యవస్థ కూడా మార్పు చెందినప్పుడు మాత్రమే కొత్త విద్యా విధానాన్ని మనం తీసుకొని రాగలుగుతాం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమిస్తారు, సాధారణంగా అందరూ ప్రేమిస్తారు. అయితే వాస్తవిక పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఎక్కువ భాగం పిల్లలను ప్రేమిస్తామని అంటారు కానీ పైకి ఎంతగా చెప్పినట్టుకి నిజంగా పిల్లలను ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఒక గొప్ప భావాలను వాళ్ళ మనసులో పెట్టాలి. కానీ దానికి భిన్నంగా నువ్వు ఇంజనీర్ అవు, నువ్వు డాక్టర్ అవు, నువ్వు డబ్బు సంపాదించు, మేడల కట్టు, మిద్దెల కట్టు, ప్రపంచ ధనవంతుడు కాపు, ఇంకొక దేశం వెళ్ళు, చదువు, నీ చదువుకు ఆబ్జెక్టివ్ ఏమిటంటే ధనార్జన అని చెప్పేటటువంటి తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళ ప్రేమ నిజమైనటువంటి ప్రేమ అవుతుంది? కాదు. పాపం ఆ తల్లిదండ్రులకు తాము ప్రేమించే విధానం, చాలు చెప్పేటటువంటి విధానం తప్పని తెలిసి ఉండకపోవచ్చు. అది కూడా మనం కాదనలేము. అయితే అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం వల్ల మరికొన్ని సాంఘిక విభేదాలు, జాతిగత విభేదాలు తప్ప ఇంకేమి వస్తుంది? కఠినమైన శిక్షను ఇప్పిస్తున్నామని తల్లిదండ్రులు లక్షల కొద్దీ ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు కావాలనుకుంటే మాత్రం ప్రధానమైన బాధ్యత వహించడానికి తగిన యోగ్యతను సంపాదించుకోవటం అసలు తల్లిదండ్రులకు ఎట్టి శిక్షణ అవసరమని భావించవలసినటువంటిది వ్యవస్థ బాధ్యత, సమాజ బాధ్యత, దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకుల బాధ్యత ఉంది. సాధారణంగా కుటుంబాలు తమ ప్రత్యేకమైన ప్రవృత్తులతో ఉంటాయి. సంఘంలో అనేక రకాలైనటువంటి దోహదాలు ధోరణులతో కలిగి ఉంటాయి. ఆ విధంగా అవి కొన్నిసార్లు పరస్పర ప్రేమకు, పరస్పర అవగాహనకు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ ఈ రెండు లేకుండా సమాజం ఎలా పురోగమించలేదు. అప్పుడు కుటుంబం తన చుట్టూ గిరికీసుకున్న ఒక మనుషుల కూటముగా ఉండదు. అది అటు ఎవరికీ చెరసాలగా ఉండకూడదు, ఇటు ఆశ్రయమిచ్చే స్థానముగా ఉండకూడదు. అటువంటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలతోనే కాకుండా తమ ఇరుగు పొరుగు వారితో కూడా కలిసి సమిష్టి భావనతో ఏక కుటుంబం అనేటటువంటి భావన పిల్లలలోనూ పెరుగుతున్నటువంటి ఆ అభివృద్ధి చెందుతున్నటువంటి యువకుల్లోనూ పెంపొందించకపోయినట్లయితే ఈ బాధ్యత నెరవేర్చుకోలేదు.
ఉపాధ్యాయుడు ప్రతి పిల్లవాడి దగ్గర వ్యక్తిగతమైన శ్రద్ధ నిజంగా చూపుతూ ఉన్నట్టయితే ఉపాధ్యాయుని మీద తల్లిదండ్రులకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడి తల్లిదండ్రులకు విద్యా ప్రబోధం చేయవలసి వస్తుంది. తనకు తాను కూడా ప్రబోధం చేసుకోవలసి ఉంది. వారి నుండి తాను కొంత నేర్చుకుంటున్నాడు. సరి అయిన విద్య అన్యోన్య కృషి మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఏ ఒక్క భాగమో చైతన్యవంతమైనంత మాత్రాన్ని మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒకరు మరియు ఒకరి నుండి నేర్చుకోవడం జరగాలి. ఇందుకు ఓర్పు, ఒకరి మీద మరి ఒకరికి శ్రద్ధ, సానుభూతులు, అనురాగము అవసరం. తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయుడికి, ఉపాధ్యాయుల పట్ల తల్లిదండ్రులకి ఈ అనురాగం ప్లాట్ఫార్మ్ కాకపోతే మానవ సమాజంలో ప్రాజ్ఞులైన అధ్యాపక వర్గం పిల్లలను ఎట్లు పెద్ద చేయాలా, ఎట్లు విద్యా బుద్ధులు నేర్పాలనేటటువంటి సమస్యను కలిసి తల్లిదండ్రులతో కలిసి వ్యవస్థతో మార్పు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. అసలు పిల్లలకు ఎటువంటి విద్య నేర్పిస్తున్నాం, అది ఉచితమైనదా అనుచితమైనదా? తద్వారా వాళ్ళలో ఈర్ష్యాద్వేషాలను, ఆశలను, ఆకాంక్షలను మాత్రమే పెంపొందిస్తున్నామా? విశ్వప్రేమను, విశ్వశాంతిని, రసార్ద్ర హృదయాన్ని, రసపిపాసను ఏమాత్రమైనా వాళ్ళ మెదడులో పెడుతున్నామనేటటువంటి ఆలోచించే సమయం తల్లిదండ్రులకు ఉందా? అయితే ఇది విధ్వంసం కాదా? ఇది గొప్ప విధ్వంసం. సామాజికంగా అన్నిటికన్నా గొప్ప విధ్వంసానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యవస్థ కారణమవుతుంది. ఒక మనిషి పట్ల ఇంకొక మనిషికి ఉసుగొలిపేటటువంటి విధానము, ఆ ధోరణి, బోధన ఎప్పుడైనా ప్రేమమయం అవుతుందా? అది అటువంటి ప్రేమ సమాజానికి ఉపయుక్తమవుతుందా? చాలామంది తల్లిదండ్రులకు తెలియదు వాళ్ళు లోపభూయిష్టమైనటువంటి విద్యా విధానంలో శిక్షణను ఇప్పిస్తున్నారని. వాళ్ళు ఏమనుకుంటారంటే తమ పిల్లలకు చాలా అత్యంత ఖరీదైనటువంటి విద్యను మాత్రమే నేర్పిస్తామని అనుకుంటారు తప్ప ఆ విద్య ఆ పిల్లవాని ఎదుగుతున్న పిల్లవాని మనసులో రేపే ఘర్షణ, దాని తాలూకా ఫలం, దాని తాలూకా సారం, దాని తాలూకా ప్రభావం సమాజం మీద ఎట్లా పడుతుందనేటటువంటి ఒక అవగాహన లేనటువంటి వాళ్ళే ఎక్కువ మంది తల్లిదండ్రులు సమాజంలో ఉన్నారు. ప్రవర్తన చెడిపోయిన తరువాత, సమాజానికి ఉపయుక్తమైనటువంటి మనిషి కాకుండా ఉండిపోయిన తరువాత తల్లిదండ్రులు వెదకటం మొదలు పెడతారు, బాధపడటం మొదలు పెడతారు. పిల్లల కోసం పడే బాధ ఒక విధమైన మమకారంతో కూడిన ఆత్మ అనుశోచనం. వారి పరిస్థితిని చూసుకొని తామే తమపై జాలి పడుతుంటారు. ఇవన్నీ కూడా ప్రేమ లేనప్పుడు మాత్రమే జరుగుతాయి. ప్రేమ అనేటటువంటి బీజాన్ని, విశ్వప్రేమ, తల్లిదండ్రుల ఏడ ప్రేమ, సమాజంపై ప్రేమ, ప్రక్కనున్న మనిషిపై ప్రేమ, మానవాళిపై ప్రేమ అనే బీజాలను నాటకుండా ఒక గొప్ప సన్మార్గంలో సంచరించేటటువంటి యువకునిగా తమ పిల్లల్ని ఎలా తీర్చగలుగుతారు? అక్కడ తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు, ఉపాధ్యాయులు ఫెయిల్ అవుతున్నారు, వ్యవస్థ ఇంకా ఫెయిల్ అయిపోయింది. పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు గొప్ప వాదులుగా కానీ ప్రతివాదులుగా కానీ ఉన్నట్టయితే, ప్రేమించే తల్లిదండ్రులు మాత్రమే ఉంటే సరిపోదు. ఉపాధ్యాయులు, వ్యవస్థ, సమాజం కూడా దాన్ని ప్రోధి చేయాలి. ఆ రసార్థ హృదయతలోనికి ప్రోధి చేసినప్పుడు మాత్రమే పిల్లలను ప్రేమించేటటువంటి వ్యక్తులుగా, ఈర్ష్యాద్వేషాలకి అతీతమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దగలుగుతారు. సమాజ వ్యవస్థలో మౌలికమైన మార్పు తేడానికి పూనుకుంటారు. ఈ పూనుకోవటంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు కూడా గొప్ప రోల్ ప్లే చేయవలసినటువంటి ఉంటుంది. ఉపాధ్యాయుడే ముందు తనను తాను పరీక్షించి చూసుకోవాలి. ఇందులో సందేహం లేదు. నిరంతరం అప్రమత్తుడై ఉండాలి. తన ఆలోచనలను, తన భావాలను తాను లోతుగా గమనించుకొని చూసుకుంటూ ఉండాలి. తన మనస్సు ఏ విధంగా ప్రభావం అవుతున్నది, ఏ విధంగా రూపింపబడుతున్నది, తాను చేసే పనులను, తన ప్రతిస్పందనలను కూడా గమనించి చూసుకుంటూ ఉండాలి. అటువంటి జాగృత స్థితి నుండి తెలివి వికసిస్తుంది. ఈ తెలివే ప్రజ్ఞ అని కూడా అంటారు. ఇట్టి ప్రజ్ఞ ఉదయించినది
ముందు ఉపాధ్యాయుని మనసులో ప్రజ్ఞ ఉదయిస్తే అతను తన భావాల ద్వారా, అనేక సాధనాల ద్వారా, బోధనా పద్ధతుల ద్వారా పిల్లవాళ్ళకి ప్రోధి చేసి పిల్లవాళ్ళని ఒక పొందికైనటువంటి మార్గంలో పెట్టగలుగుతాడు. ప్రజలతోనూ వస్తువులతోనూ కల సంబంధంలో మౌలికమైనటువంటి పరివర్తన రావాలి. లేకపోతే ఒక సరి అయినటువంటి ప్రాపంచిక దృష్టి కలిగినటువంటి పిల్లవాళ్లను మనం తీసుకొని రాలేము. అయితే మనమే మానసిక భద్రత కోసం, అంటే మన అహం భద్రంగా ఉండడం కోసం ప్రాకులాడుతూ ఉంటే అట్టి భద్రత కోసం ప్రయత్నించరాదని పిల్లలకు ఎలా బోధించగలుగుతాం? తల్లిదండ్రులం, ఉపాధ్యాయులమైన మనమే జీవచైతన్యానికి స్పందించకుండా, మనలో దానికి అవకాశం ఇవ్వకుండా, మన చుట్టూ మనమే రక్షణ వలయాలను నిర్మించుకొని అటువంటి బ్రతుకుతూ పిల్లవానికి ఇంకొక విధమైన బ్రతుకుని ఎలా ఇవ్వగలుగుతాం? ప్రపంచంలో ఇంత సంక్షోభానికి అసలు కారణం ఈ పెనుగులాటలోని పరమార్థం వస్తువుల పట్ల మక్కువ, ధనార్జన పట్ల మక్కువ, రసార్థ హృదయతలేమి పిల్లవానిని ఒక యంత్రంగా మార్చి డబ్బు సంపాదించేటటువంటి పద్ధతిలోనే పెంచి తరువాత నా పిల్లవాడు ప్రవర్తనేమి ఇలా ఉందని చింతించేటటువంటి ఒక ప్రక్రియ ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది. ఈ ప్రక్రియ సమాజానికి మంచిది కాదు, పిల్లవానికి మంచిది కాదు, తల్లిదండ్రులకు మంచిది కాదు. పిల్లలు తమ చుట్టూ ఉన్న మనుషుల చేత, వస్తువుల చేత ప్రభావితం అవుతారు. ఈ ప్రభావాలను, వాటి ప్రాముఖ్యాన్ని గ్రహించడంలో పిల్లవానికి విద్య కలిగినటువంటి, అవగాహన కలిగినటువంటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తోడ్పడాలి. సమాజానికి కానీ సంప్రదాయానికి కానీ లోబడి వాటి ప్రామాణ్యాన్ని అంగీకరిస్తున్నంత కాలము సరి అయిన విలువలను తెలుసుకోలేము. వ్యక్తిగత విచారణ ద్వారానే, అంటే ఎవరికి వారు స్వయంగా ఆలోచించుకోవటం ద్వారానే వాటిని తెలుసుకోగలిగినటువంటి శక్తిని పిల్లలని తీసుకొని వెళ్ళాలి. పిల్లలకు అందుకనే ఏమిటి ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచించాలి, మనస్సు స్వతంత్రం అవడానికి, మనస్సు వికసించడానికి, ఇతరుల పెత్తనం నుంచి, నిర్బంధం నుంచి బయటపడటానికి ఏ రూపంలో అడ్డుపడతాయి? యోగ్యుడైన ఉపాధ్యాయుడు సంఘంలో ఎట్టి అధికారం ఉండదు, పాపం యోగ్యత ఉంటుంది, ఎట్టి పదవి ఉండదు. అతను సంఘం యొక్క ఆకాంక్షలకు అతీతుడు కాలేడు. ఆ ఆదేశాలను, పాలకుల ఆదేశాలకు కట్టుబడి ఉంటాడు. ఈ కట్టుబాటు వాట్లకు లొంగనివాడు తాను చెడ్డ ఫలితాన్ని అనుభవిస్తాడు. అక్కడ వ్యవస్థ, సమాజం ఉపాధ్యాయునికి రక్షణగా నిలబడగలగాలి. విద్యార్థికి తాను స్వయంగా కల్పించుకున్నట్టు తన పరిసరాలు, పర్యావరణం కల్పించినటువంటి మాత్రమే విముక్తుడు కావడంతో మనం తోడ్పడవల్లంటే ముందు భవిష్యత్ నిర్బంధాల నుండి, నియంత్రణల నుండి అర్థం చేసుకొని వాటి నుండి విముక్తిని ఎలా పొందాలి అనేది పిల్లవాళ్లకు, ఎదుగుతున్నటువంటి పిల్లవాళ్లకు, యువకులకు ఉపాధ్యాయుడు అందించలేడు. ఎంత గొప్పవాడినైనా మనం ఒకరిని అనుసరిస్తూ ఉంటే మన యొక్క పోకడలను, మన మనస్సుని పనిచేసే తీరుని గ్రహింపలేం. అందుకే అనుకరణ కాకుండా అవరోధాలను ప్రక్కకు నెట్టి సర్వసిద్ధంగా ఇంకొకరెవరో వచ్చి భూలోక స్వర్గాన్ని అందిస్తారనేటటువంటి ఆ భ్రమలలో నుంచి బయటపెట్టి మనస్సు పరుగులు వారుతుంటే, మనస్సు సుఖాన్ని, అధికారాన్ని కోరుతుంటే ఆ కోరికల్లో నుంచి బయటకు తీసుకువచ్చి ఒక విభిన్నమైనటువంటి వాతావరణంలో సమాజాన్ని సృష్టించగలిగినటువంటి కోరిక ఉండేటప్పుడు పిల్లల మనసు రంజింపజేయగలగటం, పిల్లల మనస్సును రసప్లావితం చేయటం అనేటటువంటి రెండు గొప్ప సిద్ధాంతాలు సమాజంలో ఏర్పడకపోయినట్టయితే ఏ విద్యా విధానం పెట్టినా, కొత్త విద్యా విధానమైనా, పాత విద్యా విధానమైనా, ఏ విద్యా విధానమైనా అది పరిపుష్టిగా ఉండదు, సమాజానికి ఉపయుక్తకరంగా జరగదు. ఒకరి ప్రోత్సాహం కోసం బుద్ధిపూర్వకంగా కానీ అబుద్ధిపూర్వకంగా కానీ ఆరాటపడటం వ్యవస్థ మానుకోవాలి, తల్లిదండ్రులు మానుకోవాలి, ఉపాధ్యాయులు మానుకోవాలి. ఈ ఆరాటంలో మనలో సహజంలో మనలో కలిగే ప్రతిక్రియ మనకు తృప్తినిస్తుంటే మరి విచారణ ఎప్పుడు జరుగుతుంది? విశ్లేషణ ఎప్పుడు జరుగుతుంది?
సమకాలీన సమాజాన్ని మనమే విశ్లేషించుకునే రీతిలో లేకపోతే పిల్లవాళ్ళకి విశ్లేషించే తీరు, విశ్లేషించవలసిన అవసరం, అగత్యం మనం ఎలా నేర్పగలుగుతాం? ఇవి చాలా మౌలికమైనటువంటి ప్రశ్నలు. విద్యార్థి అందువల్లనే అనిశ్చితత్వంతో తడుముకుంటూ ఉంటాడు. అప్పుడు ఉపాధ్యాయుడు తనకున్న జ్ఞానంతో గట్టి నమ్మకం గలవాడైతే, అనుభవంలో దిట్ట అయితే, ఈ అసందిగ్ధత విద్యార్థికి తొలగించి స్థైర్యాన్నిచ్చి విశ్వాసాన్ని కలిగించి ఆలోచించేటటువంటి మనిషిగా, ఆలోచించేటటువంటి జ్ఞానం కలిగించినప్పుడు ఉపాధ్యాయుడు తాను ఒక గొప్ప సామాజిక చైతన్య కార్యకర్త అవుతాడు. సమాజానికి ఎంతో ఉపయుక్తమైనటువంటి మనిషిని సృష్టించిన వాడవుతాడు.